యెహోవాను తిరస్కరింతురు. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడను కొందరు. దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించుదురు. వారెల్లప్పుడూ భయము మానుకొని ప్రవర్తింతురు. నీ న్యాయ వీధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండును. వారు తమ శత్రువులందరినీ చూచి తిరస్కరింతురు. మేము కదల్చబడము, తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయములలో అనుకుందురు. వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండి ఉన్నది. వారి నాలుగు నేలకల కింద. కానీ ఇది ఆత్మ సంబంధమైనది, మన జీవితాలని మార్చేది, మనల్ని ఆశీర్వాదకరంగా ఉంచేది. స్తోత్రం చెప్తాము గట్టికోసారి, రెండు చేతుల పైకి చెప్దామా? హల్లెలూయా. మరి ఈరోజు వాక్యం అంశం ఏంటంటే తెగింపు త్యాగం. ఏంటది? తెగింపు త్యాగం. మీకు గుర్తుందా? తెలంగాణ రాకముందుకు ఎక్కువ ఈ పాటలు వినపడేది మనకు. ఒక కవి వెనక ముందు చూసుడే దేవుని బిడ్డలారా. మరి వాక్యాన్ని చూద్దాం. మొదటి వ్యక్తి ఎవరో తెలుసునండి? అరిమత్తయి యోసేపు. ఏం పేరు? ఆల్రెడీ మనం గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ఇవన్నీ జరుపుకొని వచ్చినాం, కానీ సందర్భాన్ని బట్టి ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. అరిమత్తయి యోసేపు అనేట ఆయన గొప్ప ధనవంతుడు. ఒక మాట చెప్పాలంటే ఆ రోజులు పరిసయ్యులు, సద్దుకేయులు, శాస్త్రులు ఉన్నారు కదా. ఈయన పరిసయ్యుల తెగకు సంబంధించినోడు. అంటే పరిసయ్యులు అంటే నిష్ఠ కలిగినటువంటి మోషే యొక్క భక్తులని చెప్పాలి. వాళ్ళు మోషని తప్ప మరొకరిని నమ్మరు. ఒకవేళ వాళ్ళు నమ్మాల్సి వస్తే అబ్రహాం గారిని నమ్ముతారు, అంతే తప్ప యేసుప్రభుని మాత్రం నమ్మరు. కానీ పరిసయ్యుల తెగలోనే ఉంటూ యేసుప్రభు యొక్క మాటలను కానీ ఆయన చేసే కార్యాలను కానీ, అవునా, ఆయన ప్రజలకు ఇస్తున్న సందేశాలను కానీ బహుగా అర్థం చేసుకొని నిజంగా ఈయన లోకరక్షకుడని విశ్వసించి తన మనసులో తను ఒక రహస్యంగా చేస్తున్నటువంటి భక్తిపరుడు. ఆయన పేరే అరిమత్తయి యోసేపు. అనండి ఒకసారి గట్టికోసారి, అరిమత్తయి యోసేపు. ఈయన రహస్య భక్తి ఎప్పటిదాకా కొనసాగిందంటే యేసుప్రభు శిలువ మీద మరణించేంత వరకు కొనసాగింది. యేసుప్రభు ఎక్కడ మరణించాడు? ఆయనకు జరిగేటువంటి ప్రతి కార్యం చూస్తుండు కల్లారా. యేసుప్రభు శిలువ మీద మరణించినప్పుడు, ఇప్పుడు చూడండి, యేసుప్రభు దగ్గరికి పోవాలన్నా, ఆయన ఒప్పుకోవాలన్నా, అప్పుడు ఈ రోమీలు పెట్టేటువంటి శిక్షలకు భయపడి చాలామంది యేసుప్రభు శిలువ మీద ఉన్నప్పుడు ఆయన వదిలిపెట్టే పోయారు. మీకు గుర్తుందా? యేసుప్రభు శిష్యులు కూడా ఆయన ఎమ్మటి లేరు. స్తోత్రం. అందరు వెళ్ళిపోయారు. ఒక్క శిష్యుడు ఉన్నాడు, చెప్తారా ఆయన పేరేందో? కరెక్టే. ఏమా మీకు తెలవదా? ఎవరు? యోహాన్. అందుకని యోహాను ప్రకటన గ్రంథాన్ని రాయడానికి దేవుడు కృపనిచ్చాడు. సప్పర్ కొట్టుకెట్టుకోసారి. యేసుప్రభుని ఎప్పుడు విడిచిపెట్టని శిష్యుడు ఎవరయ్యా అంటే యోహాను గారు. ఆమేన్. అందుకే నాకు తెలిసినటువంటి బైబిల్ ఆ మాధుర్యంలో చెప్పే మాట ఏంటంటే, యేసయ్యకి ఎవరు దగ్గరగా ఉంటారో యేసయ్య వాళ్ళకి అనేకమైన విషయాలు బయలుపరుస్తాడు. స్తోత్రం. భూత వర్తమాన భవిష్యత్తు కాలాలలో జరిగే అన్నిటిని బయలుపరుస్తారు. యేసుప్రభు దగ్గర ఉన్న శిష్యుడు ఎవరంటే యోహాను గారు. ఓకే, రైట్. అయితే మరణించిన తర్వాత ఈ అరిమత్తయి యోసేపు ఏం చేశాడు తెలుసనండి? తెగించిండంట. ఏం చేసిండంట? తెగించిండు. మరి నేను చెప్పాను కదా, ఆయన కులం అడ్డం వచ్చిందో తెలవదు, ధనం అడ్డం వచ్చిందో తెలవదు, అవునా, లేదా పేరు ప్రఖ్యాతలు అడ్డం వచ్చినాయో తెలవదు. కానీ అప్పటిదాకా ఆయన రహస్యంగా ఉన్నటువంటి భక్తుడు ఏమైతే అది అయిందని చెప్పేసి ఆడిపోయిండు తెలిసిన, చక్కగా పిలాతు దగ్గరికి పోయిండు. స్తోత్రం చెప్పండి. పిలాతు దగ్గర పోయి, అయ్యా శిలువ మీద ఉన్న యేసే దేహం నాకు కావాలి చెప్పు, ఆయనకి ఎంత ఇయ్యమంటావు, ఆయన దేహానికి ఎంత వెల చెల్లించమని చెప్పు,
నేను ఇస్తానంటే పిలాతుండి, అయ్యా ఆ మహానుభావునికి డబ్బులేమీ అవసరం లేదు, తీసుకెళ్ళని చెప్పాడు. స్తోత్రం చెప్పండి గట్టికోసారి. ఇక్కడ చదవండి, లేఖనం చదవండి. మార్కు సువార్త 15వ అధ్యాయము 43వ వచనం పిల్లరా. మార్కు సువార్త 15వ అధ్యాయము 43వ వచనం. చూసారా ఆ పదం, చూసారా? అరిమత్తయి యేసేపు, చెప్పాలి, అరిమత్తయి యేసేపు తెగించి. చూసారా ఏం చేశాడు? తెగించి. నేను ఒక మాట చెప్తున్నానండి, ఒక వ్యక్తిని కాపాడాలంటే ఇంకొక వ్యక్తి తెగించాలి. ఆమేన్. ఇప్పుడు పెద్ద కాలంలో పడ్డాడండి ఒక మనిషి. చాలా మందికి ఈత వస్తుంది. చక్కెర ఈత వస్తుందా? నీకు వస్తుందా? ఓకే, రైట్. ఇక్కడేం ఈదొద్దు, కాలంలో ఈదాలి. దేవుని స్తోత్రం. ఇప్పుడు కాలువలో పడ్డ ఒక వ్యక్తి అయితే అక్కడ ఒక 20-30 మంది ఉన్నారు అనుకోండి, ఈత వచ్చిన వాళ్ళు, అందరు దూకుతారంటారా? మాట్లాడరే? ఎందుకు దూకరు? వామ్మో, అల్ల దూకితే, నేను దూకితే నా వరకు నేను రక్షించుకుంటా. కానీ ఆ వ్యక్తిని ఎట్ట రక్షించగలుగుతా? కొంతమంది ఏం చేస్తారంటే భయానికి ఆ దునికిలోని పట్టుకుంటారు పోయి. ఈత వచ్చినా సరే వాడేమవుతాడు? వానికి ఈత వచ్చిన వాడు ఈదాలి కదా. నేను చెప్పే సూత్రం అదే. డాక్టర్ అయినా సరే డాక్టర్కు వైద్యం అవసరం, అవునా కాదా? రైతు అయినా సరే రైతుకు కూడా ఆహారము అవసరం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈత వచ్చినోడైనా సరే దూకినప్పుడు ఏం కొట్టాలి? మళ్ళా ఈతే కొట్టాలి. హల్లెలూయా. నాకు ఈత వచ్చు కదా, నేను ఈదనంటే కుదరదు. స్తోత్రం చెప్పండి గట్టికోసారి. చెప్పడు కూడా ప్రభుని కనపరచుదామా? దేవుని బిడ్డలారా, ఒక్కొక్క వ్యక్తిని రక్షించాలంటే ఇంకొక వ్యక్తి ఏం చేయాలి? తెగించాలి. ఒక సోదరుడు కలిశాడు నాకు, అన్న ఒక ఆమె 3 సార్లు దూకిందన్న అన్నాడు. ఎన్నిసార్లు అంట? 3 సార్లు దూకితే 3 సార్లు రక్షించిండంట. ఆమెను అడిగిందంట, ఎందుకమ్మా నువ్వు కాలలు ఏం కుశాలా ఊక దూకుతున్నావంట? అయ్యా నాకు సావాలని ఉందయ్యా అన్నదంట. ఎందుకమ్మా అంటామంటే, నాకు 3 కొడుకులు, బహు ఆస్తుంది నాకు, కానీ నాకు చూసేటోడు ఎవడు లేడు, అందుకని ఎందుకు బతకాలయ్యా అని పెద్ద కాలంలో 3 సార్లు దూకిందంట ఆమె. ఆ బాధ చూసినటువంటి ఆ ఆలియా అడ్డలో ఉండే యవనస్తులు ఆమెను తీసుకుపోయి ఒక అనాథ ఆశ్రమంలో జాయిన్ చేశారు. స్తోత్రం చేద్దాం గట్టికోసారి. దేవుని బిడ్డలా, నేను ఎందుకు మాట చెప్తున్నట్టే, ఇంకొకరు రక్షించాలంటే ఇంకొక వ్యక్తి ఏం చేయాలి? త్యాగం చేయాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు కూడా సర్వలోకాన్ని రక్షించడానికి ఆయన ప్రాణాన్ని త్యాగం చేయడానికి శిలువ పైకి ఎక్కిండు. కొట్టు సప్పట్లు, హల్లెలూయా. ఇది అర్థం కాని మిడిమిడి జ్ఞానపోలు, మెడకాయ మీద తలకాయ లేనోళ్ళు, తలకాయల గుజ్జు లేనోడు యేసు ప్రభువే శిలువ మీద మరణించిన తను తాను కాపాడుకోలేకపోయిండు, మనల్ని కాపాడుతారు అని అంటారు కొందరు. ఆమేన్. మనమందరం రక్షించబడాలంటే తండ్రి ఏం చేయాలి? త్యాగం చేయాలి. పాడతారా? త్యాగశీలుడా నీ కొందనాలయ్యా, నా హృదయ పాలక స్తోత్రమేసయ్యా. పాడాలి, పాడాలి. నీ సప్పట్లు బిగ్గరగా. అవునయ్యా, ఓ గుండె చెదరిన వారిని ఆదరించే దేవుడా, గుడు చెదరిన పక్షుల చేరదీసే నాదుడా. హల్లెలూయా. ఆయన ఒక్కని మరణము మనలందరిని బ్రతికిస్తుంది. ఆమేన్. ఆయన ఒక్కని త్యాగము మనలందరినీ రక్షిస్తుంది. దట్ ఈస్ జీసస్. యేసయ్యలో గొప్పతనం ఏంటంటే అదే. ఎక్కడ దొరకదు, ఎవరిలో కనపడింది ఏంటంటే ఆ గొప్పతనము యేసయ్యలో మనకు కనపడుతుంది. దేవుని బిడ్డలారా, స్తోత్రం చేద్దామా? అయితే అరిమత్తయి యోసేపు ఏం చేసిండంట? తెగించిండు. చదువు నాన్న. పిలాతు వద్దకు వెళ్ళి అబ్బా దేనికోసం ఎదురు చూస్తుందంట? దేవుని రాజ్యం కోసం. స్తోత్రం చెప్పండి గట్టికోసారి. దేవుడు నాకు ఎక్కువ పరలోకం గురించి చెప్పమన్నాడు. ఇక మిగతా మెసేజ్లు మొత్తం పరలోకం గురించే ఉంటాయి, రాకడ గురించే ఉంటాయి. దేవుని స్తోత్రం. ఏమండి, దేనికోసం ఎదురు చూస్తున్నట్ట? దేవుని రాజ్యం కోసం ఎదురు చూచువాడు, దేవునితో ఉండాలని ఆశపడ్డవాడు, ఆ నిత్యత్వములో, అమరత్వములో, ఆ మహిమగల రాజ్యములో అతి పరిశుద్ధులు శ్రేష్ఠులుండే ఆ రాజ్యంలో ఉండి ఆశించిన వాడు కనుక దేవుని కోసం తెగించడానికి సిద్ధపడినవాడు. ఆమె గట్టిగోసారి
హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట కదండి. దేనికోసం ఆశపడుతున్నాయన? మీరందరూ దేనికోసం వస్తారు మందిరానికి? దేవుని రాజ్యం కావాలన్నా వద్దా? ఇది గురి పెట్టకుండా మిగతాది ఏది గురి పెట్టినా మీకు దండగా. అందుకే దేవుడు అన్నాడు, మొదట చెప్పు, మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీకు అన్ని అన్ని సమకూర్చబడతాయి. స్తోత్రం చెప్పు గట్టికోసారి. నువ్వు అది ఎతకకుండా అన్నీ ఎతికితే దండగా. స్తోత్రం. అవన్నీ ఈ లోక సంబంధమైనది, దేవుని రాజ్యము పర సంబంధమైనది. ఆమెను చెప్తామా గట్టికోసారి. ఈ అరిమత్తయి యోసేపుకి ఏం ఆశ ఉంది అంటే పరలోకము చేరాలి, పరలోకంలో మంచి స్థానము కావాలని ఆశపడతా ఉన్నాడు. అయిపోయింది ఆ వచనం, 43 వచనం. రైట్. ఇతనిలో తెగించేటువంటి గుణం ఉంది. రెండో గుణం ఏంటంటే త్యాగం చేసే గుణం ఉంది. ఆమెను చెప్పి గట్టికోసారి. ఈ మాట చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయము 59-60 వచనం. 59-60 వచనం. యేసేపు ఎవరు? ఈయనే, యేసేపే. ఆ దేహాన్ని తీసుకొని చూడండి, తన కోసము ఒక గృహను తొలిపించుకున్నట్టు ఒక బండలో. దేనికోసమో తెలిసిన? అతడు మరణించినాక ఆ స్థలంలో పెట్టబడడానికి. స్తోత్రం చెప్పండి గట్టికోసారి. కొంతమంది ఇన్సూరెన్స్ కట్టుకుంటారు బతికుండగానే. దేనికోసం? ఏమైనా యాక్సిడెంట్ అయినా, ఏమైనా మరణించినా కుటుంబానికి మేలు జరగాలని. స్తోత్రం చెప్పండి గట్టికోసారి. మనం పోయి అంటామా, ఎర్రా నువ్వు సావక ముందుకు ఎందుకురా నీకు డబ్బులు కట్టుకుంటున్నావు అంటావా అండి? ఇన్సూరెన్స్ దేనికోసం? మాట్లాడరే. దేనికోసం? ఆపదలో అవసరత తీర్చడానికి. స్తోత్రం చెప్పండి గట్టికోసారి. అలాగని ఈయన కూడా నేను చనిపోయినప్పుడు పరిస్థితులు ఎట్లుంటాయో, ఏడ పెడతారో ఎక్కడ పెడతారో అని తనకి ఇష్టమైనటువంటి ఒక తోటలో ఒక పెద్ద బండ ఉంటే ఆ బండలో ఏం చేసుకున్నంట? సమాధి కోసం చెక్కించుకున్నంట. సమాధి కోసం. మీకు తెలిసిన ఇప్పుడు చాలామంది ఆస్ట్రేలియా, ఆఫ్రికా చాలా దేశాలలో ముందనే చనిపోక ముందుకే సమాధిని సిద్ధపరచుకుంటారు. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళు ఒక స్థలాన్ని కొనుక్కుంటారు సమాధి కోసమే. వాళ్ళ రక్త సంబంధులు అందరూ అదే స్థలానికి చేర్చబడ్డారు. బైబిల్లో మనం కూడా చూడొచ్చు, అబ్రహాము కానించి దావీదు వరకు కూడా ఒకే స్థలంలో వాళ్ళు సమాధి చేయబడ్డారు. ఆ స్థలం ఉంది, మనల్ని పోవడానికి చూస్తారు. ఎందుకంటే మా పూర్వీకులు, మా రక్త సంబంధాలు అందరూ కూడా ఆ స్థలంలో చేర్చబడాలి. దేవునికి స్తోత్రం. మీకు గుర్తుందా? ఇస్కరేతు యూదా యేసుప్రభు కోసం తీసుకున్న ధనాన్ని తీసుకుపోయి మళ్ళీ రిటర్న్ ఇచ్చినప్పుడు అక్కడున్న పరిచయులు ఏం చేశారంటే, ఈ ధనాన్ని గల్లపెట్టెలు వేయకూడదు, ఇది బీదలను బాధ పెట్టడానికి స్థలం కొందామని సమాధి స్థలాన్ని వాళ్ళు కొన్నారు. స్తోత్రం చెప్పండి గట్టికోసారి. సేవకునిగా చెప్పగలిగేది ఏంటంటే, నీకు దండం పెట్టి వందనాలు చెప్పి చెప్తున్నా, నీకు సొంత స్థలం ఉంటే ఏం పర్లేదు, స్థలము సమాధికి లేకపోతే మాత్రం స్థలం కావాలని ప్రార్థన చేసుకోరు. స్తోత్రం చెప్పండి గట్టికోసారి. త్యాగం అంటే అది ఎంత విలువైందో తెలిసిన? ఇప్పుడు నీకు ఒక అవయవం పాడైంది అనుకో, నీ అవయవం ప్లేస్లో ఇంకొక అవయవాన్ని పెట్టాలి. అవునా? అది అందరు పెడతారా? మాట్లాడరే. అది అందరికి చేయడానికి మనసు వస్తుందా? స్తోత్రం చెప్పండి గట్టికోసారి. త్యాగం అంటే ఏంటంటే ఇంకొక వ్యక్తికి సహాయపడేది కానీ ఇంకొక వ్యక్తిని బతికించేది కానీ అయి ఉండాలి. స్తోత్రం చెప్పు గట్టికోసారి. తెగింపు, చెప్పండి, తెగింపు, త్యాగం. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఏం తీయదులే, నిన్ను చదువుతాను. నా కొరకు ఎవరు వెళ్తారని దేవుడు అడిగిండంట. పెద్ద మీటింగు, చాలా మంది దూతలు వెళ్ళారు అక్కడికి. అందులో దర్శనంలో యెషయా కూడా వెళ్ళాడు. అడిగాడు, ఎవరు వెళ్తారు నా నిమిత్తం, నా మాటలు చెప్పడానికి, ప్రజలను రక్షణ ఎవరు వెళ్తారంటే అందులో ఎవరు లేచారో తెలిసినండి? యెషయా లేచిండంట. చప్పటి కొట్టి ప్రభువుని కనపరచుదాం. ప్రభువా నేను ప్రకటించడానికి నేను వెళ్తాను. ఆమెను చెప్పండి గట్టికోసారి. నేను కూడా ఉన్నానయ్యా
నన్ను వాడుకో యేసయ్యా, నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. జ్ఞానమేమి లేదు గాని నీ సేవ చెయ్య ఆశ ఉన్నదే. హల్లెలూయా. ఏమన్నా అంత పెద్ద సభలో, అంత పెద్ద గుంపులో యెషయా ముందుకు వచ్చినట్ట, ప్రభువా నేను వెళ్తాను. ఆమేన్. దేవునికి ఎవరు కావాలో తెలిసిన? దేవుని పని చేసే వాళ్ళు కావాలి. హల్లెలూయా. నశించే ఆత్మల కోసము కన్నీరుగాచి ప్రార్థించేవారు కావాలి. దేవుని రాజ్యాన్ని కట్టడానికి సేవకులతో పాటు సహకరించేటువంటి యోధులు కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్పండి. దేవుని రాజ్యం కట్టబడడానికి దేవుని పరిచారకులు కావాలి. అందుకే దానియేలు గ్రంథంలో రాస్తాడు, ఆయనకు వేవేల కొలది పరిచారకులు ఉండిరి. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్తామా గట్టిగోసారి. ఒక కార్యం చేయాలంటే ఎంత పని ఉంటుందండి. మీ ఇంట్లో పెళ్లి చేయాలంటే ఎంత పని ఉంటుంది. పత్రికలు ఇవ్వడానికి వెళ్ళాలి, అవునా? వంటలు వండడానికి కావాలి, అవండి, మండపాలు వేయడానికి కావాలి. ఎంత పని ఉంటుంది. నిజంగా ఆలోచిస్తే అసలు కార్యం చేసే వాళ్ళకి ఎంత టెన్షన్ ఉంటుందో, ఎంత బాధ ఉంటుందో, ఎంత భయం ఉంటుందో, అవునా? ఈ కార్యంలో ఏదన్నా తేడా రాకుండా ఘనంగా జరగాలి. స్తోత్రం చెప్తామా గట్టికోసారి. 2 చేతులు పైకెత్తి చెప్తామా. దేవుని బిడ్డలారా, ఈయనలో ఏముందంటే తెగింపు ఉంది. మాట్లాడాలి. ఇద్దరు ఏందో వ్యవహారాలు పెడుతుర్రు. యేసు రక్తమే జయం. స్తోత్రం చెప్పండి గట్టికోసారి. నాకు డిస్టర్బెన్స్ అయితే దిక్కుని చెప్పు గట్టికోసారి. హల్లెలూయా. చెప్పండి. ఈయనలో ఏమున్నాయి? తెగింపు ఉంది, త్యాగం ఉంది. మరి నీ లోపట ఉందా తెగింపు? ఆ త్యాగం నీకుందా? స్తోత్రం చెప్పు గట్టికోసారి. అవునా? నీలో తెగింపు ఉంటే నువ్వు ఇతరులకు ఏం చేస్తావు? సువార్త ప్రకటిస్తావు. ఆమెను చెప్పు గట్టికోసారి. ఈ రోజున మనకు సోషల్ మీడియాలో రావట్లేదు. సువార్త ప్రకటిస్తే గొడవలు అవుతున్నాయి, కొడుతురు, తిడుతురు, అయినా కూడా ప్రకటిస్తురు. కారణం ఏంది? దెబ్బలు పడ్డా పర్లేదు కానీ ఆయన కోసం సువార్త ప్రకటించాలి. చప్పటి కొట్టి గట్టికోసారి. అందుకే బైబిల్ చెప్తే పిరికి వాళ్ళు పరలోక రాజ్యంలోకి రాలేరు. ఆమెను చెప్తామా గట్టికోసారి. రెండవ వ్యక్తి ఎవరో తెలుసా అండి? మగ్దలేని మరియ. అనండి, ఎవరండి ఈమె? మగ్దలేని మరియ. ఈమె అసలు ఈమెది ఏంది స్టోరీ ఏందని చెప్పి కొంచెం బైబిల్ అన్వేషణ చేస్తే, పాపము చేసి ప్రజల చేత పట్టబడ్డటువంటి ఒక స్త్రీ. ఏం చేసి? చాలా మంది పాపం చేస్తారు కానీ దొరకరు. స్తోత్రం. కొంచెం యేసయ్యను పరీక్షించడానికి, లేకపోతే యేసయ్యను ఇరికించడానికి, యేసయ్యను తప్పుపట్టడానికి ఏం చేశారంటే ఆమెను ఒకదాన్ని పట్టుకొని కొట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అప్పుడు ఆ ఊరికి ఎవరు వచ్చారంటే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఉన్నారు. స్తోత్రం చెప్పండి గట్టికోసారి. ఒక మాట చెప్తాను, ఆ రోజులలో పాపం చేస్తే నిర్ధారణ అయితే దొరికితే రాళ్ళ తీసుకొని కొట్టి చంపాలి, శాసనం అది. ఈమె ఎవరి చేతికి దొరికిందో తెలిసిన? మనుషుల చేతికి దొరికింది. బాగా గమనించాలి. మనుషుల చేతికి దొరికిన వాళ్ళకి పానాలు పోతాయి. కానీ ఈమె లక్కీ ఏంటంటే యేసయ్య చేతికి దొరికింది. కొట్టు సప్పట్లు. హల్లెలూయా. ఎవరి చేతికి దొరికిందండి? చెప్పాలి. యేసయ్య. ఆల్రెడీ అంతకుముందుకు ఎంతో మంది అట్లా దొరకబడరు, చంపబడరు. వాళ్ళు మనుషులు దొరికిరు కాబట్టి. కానీ ఇప్పుడు ఈమె ఎవరికి దొరికింది? యేసయ్య దొరికింది కాబట్టి ఈమె బతికి బట్ట కట్టింది. చప్పటి కొడతారు గట్టికోసారి. 2 చేతులు పైకెత్తి. ఈమె పాపముల చేత పట్టబడ్డ స్త్రీ. యేసయ్య క్షమించుడమ్మా, ఇక మీదట పాపము చెయ్యొద్దమ్మా, మంచి బతుకని ఆమెకు అడిగిండు. అట్నే అడిగి, నిన్నెవరన్నా శిక్షించారా? లేదు ప్రభువా. నేను కూడా ఎందుకు ఆ మాట అడిగినంట? అమ్మా, నువ్వు మనసులో దొరికితే మాత్రం సచ్చేదానివి. మనసులో దొరికింది కానీ అసలు ఎవరి చేతిలో పోయింది? శిక్ష చేసి ఆయన దగ్గర పోయింది. స్తోత్రం. ఆయన కనికరంగల్లోడు. ఆమేన్. ఆయన క్షమించడానికి వచ్చినోడు. స్తోత్రం చెప్పండి. ఆయన తప్పించడానికి వచ్చినవాడు. ఆమేన్. అందుకే అంటాడు, మన అపరాధములన్నీ ఆయన మీద. ఇప్పుడు ఈమె శిక్ష కూడా ఎవరి మీద పడ్డది? యేసయ్య మీద పడ్డది. ఆమేన్ చెప్పు గట్టికోసారి. ఎవరన్నా శిక్షించారా అని అడిగాను. అనొచ్చు ప్రభా,
నీ చేతిలో పడితే ఎవరు శిక్షిస్తారు నాయన? ఒకవేళ శిక్షిస్తే నువ్వే శిక్షించాలి. రెండోది ఏంటంటే, ఈమె 7 దెయ్యాలు పట్టించుకొని వదిలించుకున్న స్త్రీ. రెండోది ఏంటిది? అమ్మాయి బాగానే దేవుని చేతిలో పడ్డా, దేవుడు తప్పించుండు అనిపోయింది. బైబిల్ ఒక మాట అంటాడు, ఒక దెయ్యం వదిలిపోయినాక 7 ఒకటి ఎన్ని? ఈమె 7 దెయ్యాల సంఖ్య. స్తోత్రం. పట్టబడ్డప్పటికీ అంత మారలే, ఏం కాలేదు, అంత మార్పు రాలే. ఈమెకి ఎన్ని పట్టినాయి అంటే మళ్ళీ దెయ్యాలు 7 దెయ్యాలు పట్టినాయి. 7 దెయ్యాలు అంటే తెలుసా అండి మీకు? 7 లక్షణాలు కలిగినాయి అన్నమాట. ఒకటి దొంగతనం చేపిస్తుంది, ఒకటి అబద్ధాలు ఆడిస్తుంది, ఒకటి షాటీలు చెప్పిస్తుంది. హల్లెలూయా. ఏమండి, ఒకటి సినిమాలు చూపిస్తుంది. హలో, సినిమాలు చూపించే దెయ్యాలు కూడా ఉంటాయి, మీకు తెలిసినా? సోదరం చెప్పి గెట్టుకోసారి 2 చేతులు పైకెత్తి. దైవజనుడు వాక్యం చెప్తున్నంట, సినిమాలు చూడొద్దని చెప్తే ఒక పెద్ద సినిమా డైరెక్టర్ వచ్చి, ఏమయ్యా లక్షలు పెట్టి మేము సినిమాలు తీయాలా, జనాలు చూడకపోతే మాకు ఎట్లా వస్తాయి పైసలు అంటే, పక్కన కూడా అన్నాడంట రిచర్డ్ డేవర్ ఒకడు ఉన్నా అంటున్నంట, వీడు రిచ్చోని కొడుకుతోటి ఈయన బిడ్డ పోయింది. ఎవరి బిడ్డ? ఈ సినిమా డైరెక్టరు బిడ్డ. రిచ్చవోని కొడుకుతోటి లేచిపోయినా కూడా ఈయనకి ఇంకా సిగ్గు ఎందుకు ఆ మాట్లాడంటే, నువ్వు చేసే సినిమాల వల్లనే కదరా పిల్లలు పాడయ్యేది. ఈరోజు యవ్వనస్తులు పాడు కావడానికి కారణం ఏంటో తెలుసునండి? మొట్టమొదటి సినిమాలు. మీరు ఇళ్ళల్లో సినిమాలు పెట్టి మీ పిల్లలు చూడు బిడ్డ, చూడు కొడుకు అన్నారనుకో, వాళ్ళు చూసి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, నేను కూడా ఎందుకు ఇట్లా చెయ్యొద్దు, నేను కూడా మా నాన్నకి అబద్ధం ఎందుకు చెప్పొద్దు, నేను కూడా ఒకరిని అందగానే చూసుకోవద్దు. స్తోత్రం చెప్పడానికి ఎట్టుకోసారి ఆడపిల్లల ఆలోచన మాత్రం మగపిల్లల తర్వాత మనం తలకాయలు బాదుకున్నా కూడా ఫలితము, నేనంటాను మనం చెడిపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే, ఇళ్ళల్లో సినిమాలకు అవకాశం ఇవ్వద్దు. రెండోది ఏంటంటే, మన పిల్లలని దేవుని యందు భయభక్తులతో పెంచాలి. స్తోత్రం చెప్తాం మాకు ఎట్టుకోసారి. కన్న తండ్రి బాధ ఏందో, కన్న తల్లి బాధ ఏందో, వాళ్ళు పడుతున్న కష్టాలు ఏందో, వాళ్ళు పడుతున్న దుఃఖం ఏందో, వాళ్ళు ఏ స్థితిలో నుంచి ఏ స్థితికి వాళ్ళు వచ్చారో వింటున్నారా? సమాజం ఎట్లా పాడైపోతుందో మీకు తెలిసిన. రీసెంట్గా నాకు ఒక ఫోటో పంపారు. ఒక అమ్మాయిని ఒకడు ప్రేమిస్తున్నాడని చెప్పి లాడ్జికి తీసుకెళ్ళి 4 పాడు చేసి చంపారండి. ఇప్పుడు చెప్పండి, తప్పు ఎవరిది అంటారు? ఎవరిది తప్పు? చంపినోళ్ళది తప్ప, చచ్చిన ఈ పిల్లది తప్ప, కన్నటువంటి తల్లిదండ్రులు తప్ప? ఏమండి, ఎవరిది తప్పు? ఒక ఆడపిల్ల అట్ట పోవచ్చా అండి? హల్లెలూయా. నిన్ను కన్న తల్లిదండ్రుల నమ్మకం కంటే బజార్లో పోయే వాని మీద నువ్వు నమ్మకం పెట్టావే, ఏది నీ నమ్మకం? దేవుని పెట్టారు. సమాజం చాలా పాడవుతుంది కనుక మన పిల్లల్ని మనమే భద్రపరచుకోవాలి. స్తోత్రం. శత్రువు మనల్ని భద్రపరచడు. ఏమంటే ఇరుగు పొరుగులు, ఇంకా ఇరుగు పొరుగులే మన కొంపలు ముంచుతారు, గుర్తుపెట్టుకోరి. ఇక్కడ చాలా మంది చెప్తారు కాబట్టి మా తలకాయలు బద్దలై మీకు చెప్తున్నాం మేము. ఇరుగు పొరుగులే ఎమ్మడి తిరిగే పిల్లలే కొంపలు ముంచుతారు. సోదరం చెప్పుకెట్టుకోసారి. మీ పిల్లలకు మీరే సెక్యూరిటీగా ఉండాలి. ఆమెను చెప్పుకెట్టుకోసారి. 2 చేతులు పైకెత్తి చెప్తామా, మనం జీవము గల దేవుని యొక్క కుటుంబంలో ఉన్నాం. మన పిల్లలు కూడా జ్యోతుల వలె ప్రకాశించుదురుగాక. హల్లెలూయా. ఈమె మొదటిది ఏంటంటే పాపాల చేత పట్టబడ్డది. రెండోది ఏంటంటే 7 దెయ్యాలు పడితే యేసు ప్రభు పిడిపించిండు. ఈ అనుభవాలు కలిగిన ఆమె ఒకసారి ఏం చేసిందంటే, ఆమెలో భయంకరమైన పశ్చాత్తాపం వచ్చింది. ఏదన్నా నేను త్యాగం చేయాలి నా ప్రభు కోసం అని చెప్పేసి. ఇప్పుడు వాక్యం చదవండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనం. త్వరగా యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు మరియా దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్దాం. ఒక విలువైన అత్తరు. వాడు ఒక కుష్ఠరోగి. వాడు బాగా యేసుప్రభు ఆ ఊరికి వస్తే, అయ్యా మీరు మా ఇంటికి భోజనానికి రండి మహాప్రభుని బతిలాడండు. ధనవంతుడే. బతిలాడితే యేసుప్రభు ఆయన శిష్యులు వెళ్ళారు అక్కడికి. జనాలు మొత్తం వస్తే వాళ్ళందరినీ, అమ్మ మళ్ళీ ప్రభు కొంచెం బయట ఉండండి అందరిని బయట పెట్టారు. ఈమెకు ఆ వార్త తెలిసి ఆ అత్తరు, సువాసన అత్తరు తీసుకొని, 1.5 అత్తరు అంట. ఎంత విలువ గలదో. స్తోత్రం.
నేను మా హైదరాబాద్ పోయినప్పుడు గింత దానికే 1000 రూపాయలు అన్నాడు. అంటే మంచి వాసన వస్తుంది, విలువ కలది, అక్కడి నుంచి తెచ్చింది. మరి ఇవి ఎంత తెచ్చింది? షేరున్నర. షేర్ అంటే తెలుసా మీకు? తెలిసిన ఇప్పుడు షేర్లు పోయి లోటాలు వచ్చినాయి, అంతేనండి? అప్పుడు షేర్లు ఇంత పెద్దగా ఉంటాయి కదా. షేరున్నర అంటే ఆ రోజులో షేరున్నర అంటే అది ఎంత విలువ కలది? స్తోత్రం చెప్పు గట్టికోసారి. ఆ అత్తరు తీసుకొని వచ్చి యేసయ్య పాదాల మీద పోసి తల వెంట్రుకతోటి ఎంత ప్రేమిస్తుందో కదా. ఆమేన్. అది చూసిన కొంతమంది కడుపులు రగిలినాయి. ఆ ఇంటికి పిలిచినోడికి ఫస్ట్ రగిలింది. ఎందుకు? ఈమె ఎట్లాంటిదో అయి ఉంటే ఆయన ముట్టుకొనిచ్చేవాడా కాడు. కానీ ఆమె మనసులో ఏముందంటే, ప్రభువా నేను పాపంతో పట్టబడ్డప్పుడు నన్ను విడిపించినావు, నాకు 7 దయ్యాలు పట్టినప్పుడు మాట్లాడాలి, నన్ను విడిపించినావు కనుక నిన్ను మహిమపరచడానికి ఏదన్నా చేయాలని ఆమె ప్రేమతోటి ఆయన మీద పోస్తుంటే ఆయన మనసులో అట్ట అనుకుంటాడు. అప్పుడు ఆయన ఉపమానం చెప్పిండు. స్తోత్రం చెప్పండి. తర్వాత ఈడు కూడా ఉండు దొంగోడు ఆ ఎమ్మటే. ఎవడా దొంగోడు? ఇస్కరియోతు యూదా. వాడంటాడు, ఈ పిచ్చిమకందానా అట్ట పాడు చేస్తుందంట జాషువా. అట్ట పాడు చేయకపోతే అమ్మితే పైసలు వస్తాయి, ఆ పైసలు వస్తే నాకు ఇస్తే నేను పరిశీలన ఖర్చు పెడుతును, కొన్ని దాచి పెట్టుకోను. స్తోత్రం చెప్పడికి ఎట్టుకోసారి. దొంగోడు బైబిల్లో ఉంది, ఆడు దొంగ అంట. ఆమె చెప్పి పెట్టుకోసారి. దొంగోడు అయినప్పుడు కూడా యేసుప్రభు ఏం చేసిండు తెలిసిన? డబ్బుల సంచి ఆయన చేతుల్లోనే పెట్టాడు. కొట్టు సప్పట్లు. హల్లెలూయా. ఎవరి చేతిలో పెట్టినండి? పో కానీరా కానీ. స్తోత్రం చెప్పండి గెట్టుకోసారి. ఎంత ప్రేమగల్లోడు కదా. ఆమె చెప్పండి గెట్టుకోసారి. 2 చేతులు పైకెత్తి. యేసయ్య గుణం ఎట్లాంటిదంటే, నమ్మిచ్చి మోసం చేసి గొంతు కోసినా సరే వాన్నే ప్రేమిస్తాడు. ఆమె చెప్పి గెట్టుకోసారి. అది తల్లికి తండ్రికి మించిన ప్రేమ. చప్పలు కొడదాం గెట్టుకోసారి ఆ ప్రేమకు. హలో చేద్దామా గెట్టుకోసారి. అప్పుడు యేసుప్రభు అంటాడు, అమ్మా నువ్వేం బాధపడకు, భయపడకు, నీ విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి. ఆమె చెప్పి గెట్టుకోసారి. అంటూ ఏమంట తెలిసిన? ఆమె విస్తారంగా ప్రేమించాను కనుక అప్పుడు అడిగాడు, నేను నీ ఇంటికి వచ్చిన నాకు నీళ్ళు ఇచ్చినావా కాళ్ళకి? హలో, ఏమి ఇచ్చినావా అని అడిగిండు. నీళ్ళు ఇచ్చినావా? ఇప్పుడు మీరు చెప్పండి, నీళ్ళు విలువైనయా అత్తరు విలువైందా? సోదరం చెప్పండి గెట్టుకోసారి. నా తలకు నూనె రాసితివా అని అడిగాడు. నువ్వు అంటే మామూలుగా నన్ను అర్థం చేసుకోండి దయచేసి. మనం ఇచ్చే వాటి కంటే మనం చూపే ప్రేమ గొప్పది. ఆమె చెప్తారా గెట్టుకోసారి. 2 చేతుల పైకెత్తి. మనం మాట్లాడే మాటలు చాలా గొప్పవి. ఆమె మనం ఎంత చేసినా ఒక కఠినమైన మాట వస్తే దెబ్బకు మన మనసు ఏమవుతుందండి? ఇరిగిపోతుంది. ప్రేమ అది హృదయంలో నుంచి వచ్చే ఒక ప్రేమ. ఆమేన్. ఆ ప్రేమకు ఏమి వెల ఇచ్చినా దాన్ని సమము చేయలేము. ఆమెన్ చెప్పండి గెట్టుకోసారి. మీరు వాడతారు కదా ఒక సామెత, ఏమని? కడుపులో లేని ప్రేమ కౌగులించుకుంటే వస్తుందా? అదంతా పైదే. సోదరం చెప్పు గెట్టుకోసారి. ప్రేమ ఎక్కడ ఉండాలి చెప్పండి? కడుపులో ఉండాలి. ఆమెన్ చెప్పు గెట్టుకోసారి. 2 చేతులు పైకెత్తి. నీకు బాధ వస్తే కన్నీళ్లతో ప్రార్థించేవారు కావాలి. ఆమేన్. నేను అంటాను, నువ్వు చేసే సహాయం కంటే నువ్వు చేసే కన్నీటి ప్రార్థన గొప్పది. కొట్టు సప్పట్లు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈమె విలువగలిగిన అత్తరు తెలిసి ఆయన పాదాలని అభిషేకించిందండి. ఆమేన్. యేసయ్య పాదాలు బంగారు పాదాలు రాళ్లల్లో కందాయ్యా, అయ్యయ్యయ్యో ముళ్ళల్లో నడిచాయ్యా. హల్లెలూయా. ఆ బంగారు పాదాలని తల్లి ఏం చేసింది? మళ్ళీ అడిగిను, నాకు తుడుచుకుంటాను తువ్వాలని ఇచ్చినవా? కానీ ఆమె తన నెత్తితోటి, ఇప్పుడు స్త్రీకి విలువైంది నెత్తే కదండి. ఈ నెత్తి కోసం ఎన్ని తిప్పల పడుతుర్రు కొంతమంది. ఏంది? జుట్టే. స్తోత్రం చెప్పండి గట్టికోసారి. కొంతమంది ఈ ఆడోళ్ళు మామూలు కాదు, కోడలను తెచ్చుకుంటూ చూస్తారు అమ్మాయి కనకంగా. కొంతమంది తెలవకుండానే చిన్నగా అది పెట్టింది అయితే ఊడిపడుతుందేమో అని చిన్నగా ఏ నూనె పెడుతున్నాం అబ్బా అని గుంజుతారు. స్తోత్రం చెప్పి గట్టికోసారి. 2 చేతులు పైకెత్తి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించారు, స్త్రీకి విలువైంది జడ కనుక ఆ జడతోటి వేసే పాదాలు ఏం చేసింది? ఇక్కడ మనకి ఏం కనపడుతుందంటే త్యాగం కనపడుతుంది. ఆమేన్. ఏం కనపడుతుంది మనకు? త్యాగం. ఈమె తెగింపును చూద్దాం. చూడండి ఒకసారి. యోహాను సువార్త 20వ అధ్యాయము 15వ వచనం.
మీకు తెలిసిన మాట ఇది. త్వరగా యోహాను సువార్త. యేసు అడగగా అనుకొని అబ్బా చప్పటి కొట్టి ప్రభుని గణపరచుదాం. హల్లెలూయా. పునరుద్ధారణ అయిన తర్వాత కదా యేసేని వెతుకుతుంది. ఎంత ప్రేమించిందో, ఎంత ఇష్టపడుతుందో. అవునా? ఆమె ప్రేమకు అద్దులు లేవు దేవుని బిడ్డలారా. ఆ వెతుకుంటే ఆ చీకట్లో, ఆ తెల్లవారుజామున ఒక పక్కకి వెళ్ళిపోయింది. మీరు ఒక పక్కకి వెళ్ళి, నేను ఒక పక్కకి వెళ్తాను, వెళ్ళిపోయింది. ఒక మనిషి కనపడి అటు మళ్ళీ అక్కడ ఉన్న తోటమాలి నీళ్ళు పెట్టడానికి వచ్చిందేమో అనుకుంది. అప్పుడు చూసి అంటుంది, అయ్యా తోటమాలి, నా ప్రభు నువ్వు ఒకవేళ మోసుకుపోయి ఉంటే చెప్పు నాయన, ఆయన ఏడుండో చెప్పు, నేను ఆయనను ఎత్తుకొని పోతా. స్తోత్రం. ఒక స్త్రీ అంత మాట అన్నదంటే ఎంత ప్రేమించి ఉండాలి ఆయనని, ఎంత ఇష్టపడి ఉంటే. అవునా? నా ప్రభు ఎక్కడుండో చెప్పయ్యా, నేను మోసుకొని వెళ్తాన్నది అంటే ఎంత తెగిస్తుందో ఆమె. స్తోత్రం చెప్పండి గట్టికోసారి. ఈ పదాన్ని లోకంలో వాడతాం మనం. రే ఆయన బిడ్డ తెగించిందిరా, ఆయన కొడుకు తెగించిండ్రా పిల్లని తీసుకొని, అది పనికి మాలినది. స్తోత్రం చెప్పి గట్టికోసారి. ఇదేంది? త్యాగముతో కూడిన త్యాగం. చప్పటి కొట్టి ప్రభుని కనపరచుదా. 2 చేతులు పైకెత్తి హల్లెలూయా, ప్రభువుని మోస్తానన్నటువంటి ఆమె యొక్క తెగింపు దేవుని బిడ్డలారా. మనం కూడా యేసే కాడిని ఏం చేయాలి? మొయ్యాలి. ఆమేన్. స్తోత్రం చెప్పి గట్టికోసారి. ఆయన కాడిని మొయ్యడానికి మనము ఇష్టపడాలి. స్తోత్రం చెప్పండి. పౌలు గారు అంటారు, అయ్యా నువ్వు పడిన శ్రమలలో ఏదన్నా మిగిలుంటే అది నేను పడడానికి నాకు అనుమతి అయ్యి అని ప్రార్థన చేస్తున్నాడు పౌలు గారు. చెప్పకూడదు గట్టికోసారి. అందుకనే దేశం, ప్రపంచం ఏమండి మొత్తం తిరిగిండి ఆయన పౌలు గారు. పత్రికలలో ఎక్కువ పత్రికలు రాసింది పౌలు గారే. గొప్ప ధనవంతుడు, సుఖభోగాలు కలిగిన వాడు, ఏమండి విస్తారమైన డబ్బు కలిగిన వాడు, పేరు ప్రఖ్యాతి కలిగిన వాడు, అంచెలంచెలుగా ఎదిగినటువంటి మహాజ్ఞానాన్ని చదువుకున్నటువంటి చదువు కలిగినటువంటి వ్యక్తి దేన్ని మోస్తున్నాడు అంటే యేసయ్య సిలువను మోస్తున్నాడు. ఆమెను చెప్తాము గట్టికోసారి. 2 చేతులు పైకెత్తి. అవునా? బ్రతుకుట చావైతే బ్రతుకుట, నేను బతికితేనేమో దేవుని చిత్తం, సస్తే కూడా నాకే మంచిది. చప్పటి ప్రభుని కనపరచుదాం. 2 చేతులు పైకెత్తి చెప్తామా హల్లెలూయా. ఈ యొక్క రెండో స్త్రీ మనము మగ్దలేని మరియని ప్రశంసించక తప్పదు. అందుకని ఈమె గురించి ఒక మాట చెప్పాడు. ఏం తెలిసిన? ప్రపంచంలో ఎక్కడెక్కడ నా గురించి బోధించబడుతుందో అక్కడెల్లా ఈమె గురించి ప్రశంసించబడును. కొట్టు సప్పట్లు గట్టిగా, బిగ్గరగా ఈమె గురించి చెప్పాల్సిందే. ప్రపంచంలో ఎక్కడైనా సరే ఈమె గురించి చెప్పని సంఘం కాదు, సేవకుడు కాదు. అంత ప్రశంస పొందింది. కారణం ఏంటంటే ఆమెలో కూడా త్యాగ గుణం ఉంది. రెండోది తెగింపు ఉంది. ఆమెను చెప్పి గట్టికోసారి. 2 చేతులు పైకెత్తి చెప్తామా. మూడో వ్యక్తి ఎవరై అంటే దావీదు గారు. ఎవరండి? వినండమ్మా, అయిపిస్తాను, ఒక 5 నిమిషాల్లో అయిపిస్తా జాగ్రత్తగా. మూడో వ్యక్తి ఎవరు? దావీదు గారు. దావీదు గారు ఏం చేశారో తెలిసిన? చూడండి ఒకసారి. 1 సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 5వ వచనం. ఎంత అద్భుతమైన మాట ఉందో చూడండి ఇక్కడ. స్తోత్రం. హల్లెలూయా. తొందరగా 1 సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 5వ వచనం. అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిష్తీయుని చంపగా యెహోవా ఇశ్రాయేలుల అందరికీ గొప్ప రక్షణ కలగజేసాను. చప్పటి కొట్టి దేవుని కనపరచుదాం. ఇతడు ఎవరై అంటే యోనాతాను సౌలు కొడుకు. ఈ యోనాతాను దావీదు బెస్ట్ ఫ్రెండ్స్. వీళ్ళ ఒప్పందం ఏంటంటే వాళ్ళ రాజరికం. ఒకవేళ ఈ రాజరికంలో యుద్ధాలు జరిగి నేను చచ్చిపోవచ్చు, లేకపోతే నువ్వు చచ్చిపోవచ్చు. నువ్వు చనిపోతేనేమో నీ కుటుంబాన్ని నేను చూసుకుంటా, నేను చనిపోతేనేమో అని ఇద్దరు స్నేహితులు ఒడంబడి అనగా తీర్మానం చేసుకున్నటువంటి ద బెస్ట్ ఫ్రెండ్స్. ఎవరి స్తోత్రం. ఈ తండ్రి సౌలు దుర్మార్గం వలన సౌలు చచ్చిండు, సౌలు కొడుకులు
ఒకరోజు చెప్తాలేండి, ఇతడు రాజును చేసిండు, రాజ వంశము, కానీ ఆయన ఒక్కనితోని ఆ రాజవంశము రాజత్వం అంతా మీ భాషలో కొలాప్స్ అయిపోయాడు. ఏందా నేను బంద్ చేసినావా? స్తోత్రం చెప్పి గట్టుకోసారి. మరి ఏం చేయమంటే నవ్వు వస్తుంది నాకు, ఎందుకంటే ఆకాశం అంతే ఎక్కినోడు లటక్కన పడిపోవడం ఏంది? స్తోత్రం చెప్పడి గట్టుకోసారి. దాని గురించి తర్వాత చెప్తలే. కానీ అతన్ని బట్టి కొడుకు కూడా చచ్చిపోయింది పాపం. మీకు తెలుసు కదా, మొఫీబోషెత్ కుంటోడు. తర్వాత బతికిన తర్వాత దావీదు రాజు అయినాక ఒక స్థితికి వచ్చినాక సౌలు కుటుంబంలో ఎవరన్నా ఉన్నారా అని అన్వేషణ చేస్తే వాడు దొరికిండు. అతని పేరే మొఫీబోషెత్. దావీదు అంటాడు, బ్రతికినంత కాలం, నువ్వు ఉన్నంత కాలం నా భోజనం బల్ల మీదనే ఇద్దరం కలిసి భోజనం చేయాలి. కొట్టు సప్పట్లు. దీనికి కారణం ఏంటంటే తన స్నేహితుడైన యోనాతాను బట్టి. ఆమేన్. సరే, దాన్ని పక్క పెడదాం. దీని సబ్జెక్ట్ ఏంటంటే అతడు అంటుండు తండ్రితోటి, తండ్రి గారు, దావీదైతే తన ప్రాణాన్ని తెగించి ఫిలిష్తీయుడు అనగా గొలియాతుతో యుద్ధము చేసి వాడిని చంపి ప్రజలందరికీ ఏం తెచ్చిండు చెప్పండి? రక్షణ తెచ్చిండు. కొడదాం మళ్ళీ ఒకసారి సప్పట్లు. అంటే గమనించండి, ఇశ్రాయేలు రక్షించబడడానికి ఎవడన్నా ఒకడు ఏం చేయాలి? తెగించాలి. అందరు కండలు తిరిగి జీడిపప్పులు తిని, పిస్తాలు తిని, బాదములు ఇవన్నీ తిని, జ్యూసులు తాగి, కండలు ఒకటే పొద్దున్న లేస్తే ఒకటే రుద్దుడు, తైలాలు పెట్టి ఒకటే పోసుడు, కడుపులో పొట్టల ఒక్కొక్కడు ఇంత దున్నపోతాంతురు, కానీ కొట్టరు అంటే ఒక్కడు ముందుకు రావట్లేడు. స్తోత్రం చెప్పండి గట్టికోసారి. ఆ అడవిలో రేగ్గాయలు తినుకుంటా, అవునా, కందికాయలు దొరికితే కందికాయలు పీక తినుకుంటా, ఏమండి నీళ్లు తాగక అన్నం సరిగా తినక గొర్రెకాడికి పోయిన దావీదు ఏమంటుండు, ఆడు దేవుని ప్రజల మీదకి లేసుటనా అని చెప్పి యాస్త పంపాని రాజు కాడిపోతే రాజు చూసి ఒరే 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 నేనే యుద్ధాలలో ఆరితేలినోని, నేనే పోయి కొండల సాటన మంచాల సాటన దాచుకుంటే నువ్వే ఆడరా వాని కొడతావు అంటాడు ఈ రాజు. స్తోత్రం. అన్నల కాడికి పోయిన, అన్నో జర నేను పోతా అంటే, ఒరే నువ్వు పనికి మాల్లోను అనే నాయన గొర్రెకాడ పెట్టాను నేను. స్తోత్రం. నువ్వు ఏదో శర్వాకం చేస్తానికి వచ్చినావు, నువ్వు చచ్చేది కాక ఈ అన్నలు ఎవరన్నా మమ్మల్ని చంపుతారు, నువ్వు పక్క పోయి ఆడుకోపోరా అంటారు. స్తోత్రం. నేను ఆడుకుంటానికి రాలేదన్నా, నేను ఆయనతో ఆట ఆడడానికి వచ్చిన. కొట్టు సప్పట్లు. హల్లెలూయా అని చెప్పి ఎంతమంది తునీకరిస్తున్నా, ఎంతమంది అవమానిస్తున్నా, ఎంతమంది రిజెక్ట్ చేస్తున్నా దావీదు ముందుకెళ్ళి నిలబడ్డాడు. ఆమేన్. దావీదు దగ్గర 5 ఒడిసెల రాళ్ళు ఉన్నాయి. ఆమేన్. అటు మర్మం చెప్తా వినండి. ఒకటి ఏంటంటే ప్రార్థన, స్తోత్రం. రెండోది ఏంటంటే వాక్యం, హల్లెలూయా. మూడోది ఏంటంటే విశ్వాసం, హల్లెలూయా. నాలుగోది ఏంటంటే దేవునితో అతనికున్న ఆత్మీయ సంబంధం. ఐదోది ఏంటంటే దేవుడు అతనికి ఇచ్చిన అధికారం. కొట్టు సప్పట్లు. ఈ రాయిలో ఏ రాయి అయినా సరే వానికి యేసుడే, వాడి అలా సత్సుడే నా ప్రజలందరికీ. ఇప్పుడు మీరు చెప్పండి, నిజంగా దావీదు ఏ క్వాలిఫికేషన్ లేదు. కత్తి తీసుకుపోమన్నాడంట సౌలు, అది ఇంత పొడుగుంది, 3 పట్టుకొని లాగాలి, దాన్ని మొయ్యాలంటే 3 లాగాలి. ఈయన అన్నాడు, నాకు కత్తి అలవాటు లేదన్న. సరే కత్తి అన్న లేకపోతే అని నువ్వు పొడసకపోయినా పర్లే, కానీ ఆడు పొడిచేటప్పుడు నువ్వు తప్పించుకుంటానికైనా బల్లెం తీసుకుపోరా అన్నాడు. ఏడుది, నాకు బల్లెం అలవాట్లేదన్నాడు. అరే నువ్వు చెప్తింటలేవు కానీ నీ సావుకు వచ్చినట్టుగా పో, సాగు పోరాడు. స్తోత్రం చెప్పి గట్టికోసారి. ఆయన దగ్గర ఉన్నది ఏంది? ఒడిశా. ఒరిస్సా కాదురా బాబు, ఒడిశా. స్తోత్రం. ఆకులను కొడతారుగా, ఇప్పి తిప్పి ఆ దాన్ని తీసుకుని నువ్వు 5 రాళ్ళు చెవులు వేసుకుని పోయిండు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున తీస్తున్నాం తండ్రి అన్నాడు. అల్ల పెట్టిండు. తిప్పి కొడితే వాడు అన్ని ధరించిన కానీ ఈడ ధరించుకోలే. స్తోత్రం. కొంతమంది తెలివి ఎట్టుంటుందట. నక్క తెలుసు కదండి మీకు. నక్క అన్ని జంతువుల కంటే జిత్తల మారిది. అది సింహాన్ని కూడా చంపిస్తుంది అవసరమైతే. స్తోత్రం. అంత జిత్తల మారిది. ఈ జిత్తల మారికి ఉన్నటువంటి వీక్నెస్ ఏందో తెలిసిన, ఏదన్నా జంతువు వస్తే చిన్న బొక్కల తలకాయ పెడుతుందంట. చిన్న బొక్కలు ఏం పెడుతుంది? తలకాయ పెట్టి అనుకుంటుందంట, నేను దాచుకున్నా అనుకుంటుందంట. ఎందుకని తలకాయ గుంతలు ఉంది కదా, ఇంక కనపడదు, కానీ ఒళ్ళంతా బయట పెడుతుందంట. హలో, ఈ జిత్తల మారితే కానీ దీనికి వీక్నెస్ ఏంది? తలకాయ వరకే గుంతల. కొంతమంది అట్లా ఉంటారు. స్తోత్రం చెప్పి గట్టికోసారి 2 చేతులు పైకెత్తి. నేను ముగిస్తాను దేవుని బిడ్డ, జాగ్రత్తగా. దావీదు తన ప్రాణానికి తెగించి గొల్లియాతును ఓడగొట్టి ప్రజలకు ఏం తెచ్చిండు? రక్షణ. నువ్వు కూడా తెగించకపోతే నీ వాళ్ళు రక్షించలేరు.
నువ్వు కూడా తెగించకపోతే సమాజానికి మేలు జరగదు. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలు ఎందరూ తెగించి త్యాగం చేసి దేశాలు విడిచిపెట్టి, వారి సౌకర్యాలు విడిచిపెట్టి, వారి ధనాన్ని పెంటగా పెంచుకొని, వారికి ఉన్న సమస్తాన్ని వదిలించుకొని మన దేశంలో ప్రాణాలు అర్పించినటువంటి యోధులు ఎంతోమంది ఉన్నారండి, ఎంతోమంది ఉన్నారు. ఆ మిషనరీలు వచ్చి వారు త్యాగాలు చేశారు కనుకనే ఈరోజు మనకు విద్య, వైద్యం ఏమండి ఇవన్నీ దక్కుతున్నాయి. ఏదో సామెత ఉంది కదా, గుడ్డొచ్చి తల్లి, పిల్లొచ్చి తల్లిని ఎక్కిరిస్తుందా? మీకు తెలిసినే చెప్పండి అమ్మ. అమ్మ కానీ ఏంది అనిల్ ఈతతోటి పుడుతుంది. స్తోత్రం చెప్పి పెట్టుకోసారి. అట్లనే చాలామంది వాళ్ళు చేసిన త్యాగాలు మేలు మర్చిపోయి ఇవాళ వాళ్ళ మీదనే దాడులు చేస్తూ ఉన్నారు. స్తోత్రం చెప్తాము పెట్టుకోసారి. నేను ముగింపుకు వస్తున్నాను. 4వ వ్యక్తి ఎవరంటే అబ్రహాము గారు. దేవుని స్తోత్రం. అబ్రహాము గారు ఆదికాండం 18:31 చదవండి. నీళ్ళు రబాయ్, నీళ్ళు తాగాలన్నా ఆయన ఇస్తేనే తాగాలి, మరి ఏం చేస్తాం? స్తోత్రం చెప్పండి గట్టికోసారి. అబ్రహాముకు ఒక రక్త సంబంధం ఉన్నాడు. అతని పేరు ఏం పేరండి? లోతు కదా. దేవుడు ఆ లోతు ఆడున్నంటే నేనేవేనా సారీ సొదొమ గొమొర్రా అట్లా ట్రాక్ తప్పితే అట్లా ఏ రైలు ఆ పట్టాలలో పోతేనే అల్ల ఉన్నోళ్ళు బతికి బాగుపడతారు. అర్థమైందా? ఆడ పట్టాలు చాలా ఉంటాయి, కానీ రైలు ఏ ట్రాక్లో పోవాలి? అదే ట్రాక్లో పోతేనే సేఫ్. వేరే ట్రాక్ పోయిందో పొరపాటున అల్ల ఉన్న వాళ్ళందరూ అట్నే. వాక్యం కూడా ఎట్లుండాలి? నేనేవే పట్టణం కూడా వార్నింగ్ పోయింది. దానికంటే ముందు దేని పోయింది? సొదొమ గొమొర్రా పట్టణం. స్తోత్రం చెప్తాం ఒకసారి. సొదొమ గొమొర్రా పట్టణం వినలేదు, వార్నింగ్ దానికి కూడా పోయింది, కానీ వినలేదు కనుక సచ్చింది. నినవే పట్టణానికి కూడా వార్నింగ్ పోయింది, విన్నది కాబట్టి బతికి పట్ట కట్టింది. చప్పరగొడి ప్రభుని కనపరుచుదామా. ఇప్పుడు మనం దేని గురించి చూస్తున్నామంటే సొదొమ గొమొర్రా పట్టణం. అక్కడ ఎవరున్నారంటే లోతు ఉన్నాడు, లోతు కుటుంబం ఉంది. వాళ్ళని రక్షించడానికి అబ్రహాము దేవుని బతిలాడుతుండు. అయ్యా ఆ పట్టణంలో 50 మంది ఉంటే పట్టణాన్ని ఇచ్చిపెడతావా అన్నాడు. 50 ఉంటే ఇచ్చిపెడతాను. మరి 40 ఉంటే ఇచ్చిపెడతా. మరి 30 ఉంటే ఇచ్చిపెడతా. మీరు చెప్పండి. మనం అడుగుతున్న కొద్దీ ఒక మనిషికి విసుగు వస్తుంది కదా, అవునా కాదా? కొంతమంది ఏమంటారు తెలుసు, నా కాడికి వచ్చి ఫస్టే ఫాస్టర్ గారు ఏమనుకో కదా, ఏమనుకో అంటున్నామంటే ఏదో అనుకునేది ఉంది. స్తోత్రం. సరే చెప్పమ్మా అంట. వాళ్ళు చెప్తారు, మళ్ళీ ఎవరికో కదా, మళ్ళీ ఏందిరా నాయన మళ్ళీ చెప్పి మళ్ళీ ఏమనుకో. ఎన్నిసార్లు ఛాయిస్ ఉంటుందండి. అబ్రహాము ఎవరితో మాట్లాడుతుండో? జీవము కలిగిన దేవునితో మాట్లాడుతుండు. స్తోత్రం. అందుకే బతిలాడుతుండు. అయ్యా తెగించి అడుగుతున్నా అంటే కోపం వచ్చి నన్ను కొట్టి చంపిన పర్లే, కానీ అయ్యా 20 మంది ఉంటే వదిలిపెడతాయా అన్న. ఆడికి మళ్ళీ వచ్చిండు, 10కి వచ్చిండు. వదులుతావా? వదులుతా. 10 మంది రాడా? 5 వదిలిపెడతావా అన్నాడు. వదులుతా అన్నాడు. కానీ 5 రా. ఎంతమంది? 2 బిడ్డలు, భర్త. ఎంతమంది? స్తోత్రం. ఇక్కడ ఏముంటుందంటే అబ్రహాము తెగించి దేవునితో మాట్లాడాడు. దేవుని స్తోత్రం. ఈ అబ్రహాముకు అంటే ఇతరులను రక్షించాలన్నటువంటి మనసు కలిగినోడు అని అర్థం. ఏమే అట్లనే శిష్యులు ఉన్నారు, యేసుప్రభు వెంబడి తిరిగిన వాళ్ళు. యేసుప్రభు ఏం చెప్పినట్టు, ఒక రోజు మనం విందు చేసుకుందాం, అక్కడ పోయి ఒక ఇల్లుని అడిగి రాపోరంటే వాళ్ళు పోయి యేసుప్రభుకి ఇల్లు కావాలా అంటే ఇల్లేదు గిల్లేదు బా అన్నారు. మహాకోపం వచ్చింది వీళ్ళకి. ఎందుకని? యేసుప్రభు ఎన్నెన్ని కార్యాలు చేసిండు, ఎంత ప్రజలు బాగుపడుతుర్రు, అవునా? ఆయన ఎంత గొప్పడు, ఇల్లు అడిగి తీయనట్టాడు ఈ పనికి మలుడు అని చెప్పేసి యేసుప్రభు కాడిపోయారు. ప్రభా నువ్వు సెలవిస్తే, ఏమిస్తే? నువ్వు ఆజ్ఞ ఇస్తే ఇప్పుడు ఆకాశం నుంచి అగ్గినొచ్చి ఆయన ఇల్లు లేదు వాడు లేదు, ఆయన ఇల్లంతా బూడిదవుతుంది ప్రభువా, సెలవి ప్రభు అన్నాడు. స్తోత్రం. ఆవేశపరులు కదా, మనం కూడా ఒక్కోసారి అదే చేస్తాం. ఎగస్టాలు అయ్యా ఆడు నన్ను తిట్టడమా, ఆడు నన్ను వార్నింగ్లు ఇవ్వడమా. స్తోత్రం. యేసుప్రభుని తిట్టినా కూడా మన కోపం వస్తుందా రాదా? హలో, ప్రభు శిష్యుల మీద కోపపడ్డాడంట. ఎందుకని? మనం రక్షించడానికి వచ్చాం కానీ శిక్షించడానికి రాలేదు. చప్పటి ప్రభుని కనపరచుదాం. అంటే ఒక విశ్వాసి మనసు ఎట్లుండాలంటే చెప్పండి, ప్రభా రేపు ఉండొద్దాడు,
ఉండొద్దు ప్రభువా. నేనేంది, నా భక్తి ఏంది, నా ఉపవాసాలు ఏంది, నా దీక్షలేంది, అసలు నేను ఎంత రోషంగా బతుకుతున్నా ప్రభువా. ఆడు నన్నడం ఏంది, అది నన్నడం ఏంది. నిన్ను అంటుండంటే నీకు ఎదుగుదల మొదలైందని గుర్తుపెట్టుకో. సపోర్ట్ కూడా గెట్టుకోసారి. హల్లెలూయా. నేను అంటాను, ఎలిగే లైట్ దగ్గరికి పురుగులు వస్తాయండి. వస్తాయా రావా నాన్న? మనం రేపు మీటింగ్లు పెడుతున్నాం, సభలు లైట్లు పెడతాం బయట. పురుగులు చూడు ఎట్ట వస్తాయి ఆర్పడానికి. అవి ఆరిపోతాయా ఆరిపోతాయా? మీరు చెప్పాలి నోరు తెరిచి. నేను ముగిస్తున్నాయిగా. లైట్ నారుతాయా అవి ఆరిపోతాయా? మీ మీదకి వచ్చే ఎవరైనా సరే వాళ్ళ దీపాలను వాళ్ళే ఆరిపేసుకుంటారు. చప్పటి కూడా గెట్టుకోసారి. హల్లెలూయా. ఇది శిష్యులకు ఉండాల్సినటువంటి లక్షణం, అంటే మనకు ఉండాల్సినటువంటి లక్షణం. చివరి మాట ఏం చెప్తున్నాడంటే, అపోస్తులైన పౌలు గారు ఆయన సంఘాన్ని గురించి ఒక మాట అన్నాడు. చూడండి, రోమపత్రిక 16వ అధ్యాయం 4వ వచనం చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. చదవా. స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. 16వ అధ్యాయం 4వ వచనం. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకైనను తెగించిరి. చప్పటి కొట్టి ప్రభుని. నీకు మాట చెప్పనా? దేవుడు మహిమ పొందడానికి నిన్ను మహిమపరుస్తాడు. ఆమేన్. దేవుడు మహిమ పొందడానికి నిన్ను దేవుడు గణపరుస్తాడు. సోదరం చెప్పండి గెట్టుకోసారి. 2 చేతులు పైకెత్తి. పౌలు గారు అంటున్న మాట ఏంటంటే, సంఘం గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. వీరు నా ప్రాణము కోసం తమ ప్రాణములు ఇవ్వుటకైనను తెగించిరి. దేవుని స్తోత్రం. ఒక దైవజనుడు సంఘం గురించి అంత మాట చెప్పగలిగితే, ఆకాశమందు ఆసీనుడైన దేవుడు నిన్ను నన్ను చూసి ఆ మాట చెప్తే ఎంత బాగుంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా బిడ్డలు నా కోసం తమ ప్రాణములైనా ఇప్పుడు నేను అంటాను, అన్నిటికంటే విలువైంది ప్రాణమే కదా. ప్రాణమే పెట్టగలిగినోడు ఏదైనా చేయగలుగుతాడు. ఆమెను చెప్తామా గెట్టుకోసారి. ఆదివారం ఆయనకు అడ్డులే ఉండవు, ఆల్ నైట్కి అసలు అడ్డులే ఉండవు. స్తోత్రం చెప్పి గెట్టుకోసారి. అసలు ఏ ప్రార్థనకు అతను మిస్ కాడు. కారణం ఏంటంటే ఆయన ప్రాణానికి ఎక్కువ ప్రాణప్రియుని ప్రేమిస్తుండు కనుక. హల్లెలూయా. నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణంబు యేసే, నా జీవంబు క్రీస్తే, నా ప్రాణమా నీ నిన్నే ప్రేమింతున్. హల్లెలూయా. చెప్పండి కూడా ప్రభుని కనపరచుదామా. అందుకని మనకు ఊపిరున్నంత కాలం దేవుని కోసం మనం బ్రతకాలి, దేవునికి సాక్షులుగా మనం బ్రతకాలి. దేవుని స్తోత్రం. ఈ లోక ఆశలన్నీ గతించిపోతాయి, అవునా? దేవుడు మన అక్కరతల అవసరతలు అన్నీ తీరుస్తాడు. ఆమేన్. నిన్న ఆల్ నైట్ రోజు ఎంత మంచి ప్రసంగాలంటే, చిన్న చాక్లెట్ లెక్క మీ నోట్లు వేసిపోతా. నేనేం చెప్పినంటే, పెద్ద వడ్ల రాశి చాలా తక్కువ మంది వచ్చారు. వాళ్ళు పంచుకుంటే ఎంతెంత వస్తుందో ఒకసారి ఆలోచన చేయండి. పెద్ద వడ్ల రాశి అయినా ఎక్కువ జనాలు వస్తే ఏమనిపిస్తుంది? ఇంతమంది వచ్చారు, తల పిడికడు తల కుండెడు. కానీ ఇక్కడ అట్ట కాదు. పెద్ద వడ్ల రాశి చాలా తక్కువ మంది వచ్చారు. స్తోత్రం. రెండో విషయం ఏంటంటే లోన్ తెలుసా మీకు? గవర్నమెంట్ 5 లక్షలు లోన్ పెడుతుంది. 5 లక్షలు సంపాదాలంటే మహేష్ ఎన్ని సంవత్సరాలు నువ్వు సంపాదిస్తావురా? సంవత్సరమా? 5 లక్షలు. ఇట ఎటో కటు ఊపురం అయ్యా నింబాత. స్తోత్రం. హల్లెలూయా. తమ్ముడు మార్కు 5 సంవత్సరాలు చంపాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది నీకు? ఏందిరా సైగలు వద్దురా అయ్యగారా. చెప్పరు ఏదో ఒకటి. అమ్మా యాను నీకు వందనాలు నాయన. నీకు 1 సంవత్సరం వీళ్ళకి పాపం కొంచెం ఎవరు 3 అన్నారు? ఎవరు? నువ్వా? చూడండి, ఈయన 5 లక్షలు చంపాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందంట? 3 అన్నాడు. ఆయన 1 అన్నాడు. నేను అంటాను, మనిషి మామూలుగా మీరు పుణ్యాలు చేసుకుంటూ వాళ్ళు అయితే ఏది ఖర్చులు పోంగా, నొప్పులకు రోగాలు పోంగా, తినికి పోంగా, అన్ని పోంగా సంపాదించగలుగుతాడు 5 లక్షలు. మరి లోన్ వస్తే 5 సంవత్సరాల కష్టపడేది ఒక్కటే రోజున వస్తుంది. నేను మళ్ళీ బతిలాడి చెప్తున్నా, ప్రభుని ప్రేమించండి, ప్రభుకు లోబడండి, ప్రభుని కనపరచండి. ప్రభు మిమ్మల్ని అందరిని బలపరుస్తాడు. ఆమేన్. దేవుడి మాటలు
ఇంకో మాట కూడా చెప్పను మీరు ప్రయాసపడండి, కానీ మీరు ప్రయాసపడి సంపాదిస్తే అది ఏమంటో తెలిసిన, నేను కష్టం చేసి సంపాదించిన అంటావు, కానీ దేవుడు ఇచ్చిండని మాత్రం నువ్వు అనవు. కృప అనేది ఏంటంటే ఉచితంగా వచ్చేది. ఆమేన్. దేవుడు నీ కోసం ద్వారాలు తెరుస్తాడు. ఆమేన్. ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. మన కష్టార్జితం వల్ల మనం ఐశ్వర్యవంతులము, దేవుని యొక్క ఆశీర్వాదం మనకి ఏమిస్తుంది? మహిమైశ్వర్యాన్ని ఇస్తుంది. ఆమెను చెప్తామా గట్టికోసారి? దేవుడి మాటలు దీవించును గాక. లేచి నిలబడదాం. థ్యాంక్ యూ లార్డ్. తండ్రి